తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం 31వ వార్డు బల్సుమూడులోని గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి మూల విరాట్కు వెండి త్రిశూలం తయారీ నిమిత్తం మాజీ కౌన్సిలర్ పెనుమస శ్రీలక్ష్మి శ్రీధర్ దంపతులు 1,52,225 రూపాయల నగదును టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెనుమస శ్రీధర్ ఆలయ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమన్నారు. శ్రీధర్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం సమయంలో తన తండ్రి రాంభద్రరాజు జీవించి ఉన్నారని, అప్పుడు ఆయన వయస్సు 94 సంవత్సరాలని, అప్పట్లో తాను 94,000 రూపాయలు విరాళం అందించానని చెప్పారు. ఇప్పుడు వెండి త్రిశూలానికి 1,52,225 రూపాయలు అవుతుందని తనకు తెలియజేయడంతో ఆ మొత్తాన్ని తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా అందించినట్లు పేర్కొన్నారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 30వ వార్డు భీమవరం పట్టణం 30వ వార్డు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఎందుకంటే గత 40 సంవత్సరాల క్రితం ఇదే వార్డులో మేము ఉండేవాళ్ళం. ఈ అమ్మవారి గుడి చాలా చిన్నగా ఉండేది. మేము ఈ రోడ్డంతో ఎంత వస్తువు కూడా దండం పెట్టుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో దాదాపు 4-5 సంవత్సరాల క్రితం గుడిని ఇక్కడ వార్డు కావచ్చు, పక్కన భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో మేము చాలా పెద్దగా ఈ గుడిని కట్టడం, అమ్మవారి విగ్రహం కూడా చాలా చక్కగా అందరికీ భక్తులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ గుడి కట్టడం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ వార్డు కావచ్చు, పక్కన భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో వాళ్ళు పంచుకుని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా అమ్మవారి జాతర ఉత్సవాలు చేయడం కూడా మనందరికీ తెలుసు. ఇది వార్డు ప్రజలు కానీ భక్తులు కానీ మనకి చాలా అందుబాటులో ఉండే విధంగా మావుళ్ళమ్మ అమ్మవారి గుడిని ఇక్కడ ఉండటం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఈ రోజు మనం తీసుకుంటే ఇదే వార్డులో మనతో పాటే మన పెనుమస శ్రీధర్ గారు కూడా వారి యొక్క శ్రీమతి లక్ష్మీ గారు కౌన్సిలర్ నా టైంలో పనిచేశారు. ఆయన ఒక మంచి ఆలోచనతో ఎక్కువ అయిన వ్యక్తి. ఇక్కడ ఈ అమ్మవారు కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, తెల్లారితే మావుళ్ళమ్మ ఉంటారు మనకు తెలుసు. ఎందుకంటే దాదాపు రోజుకు ఒక రకం ప్రసాదం కూడా వీళ్ళందరికీ పంచడం కూడా మనందరికీ తెలుసు. ఈ భక్తి అనేది మన సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని కూడా అందరికీ తెలియజెప్పే విధంగా అది ఉండటం చాలా చాలా గొప్ప విషయం. మనందరం కూడా శ్రీధర్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజున భక్తి భావం చాలా బాగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి కావచ్చు, వరలక్ష్మి పూజలు కావచ్చు, దశమి పూజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో చేస్తూ మా అమ్మవారి ఆశీస్సులు మన అందరికి ఉండే విధంగా కూడా మన రాష్ట్రానికి కానీ మన ప్రజలకు కానీ ఉండే విధంగా కూడా ఉండటం మనం అందరం చూస్తున్న భావించవచ్చు. ఈ రోజున మన పెనుమస శ్రీధర్ గారు అయితే మరి ఈ రోజున కూడా అమ్మవారికి త్రిశూలం చేయించాలి ఈ వెండితో అనేసి ఆయన ఒక మంచి ఆలోచనతో 1,52,000 నా చేతుల మీదుగా ఇక్కడున్న భక్తుల చేతుల మీదుగా స్వదేశీ వస్తువుల్నే వాడండి అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత రంగానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, బీజేపీ సీనియర్ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు ఒబిలిశెట్టి రామకృష్ణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ ఆశయాల మేరకు చేనేతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భీమవరం ప్రకాశం చౌక్లోని ప్రభుత్వ ఆప్కో వస్త్ర దుకాణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు చేయూతనందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ ఎం నాగరాజు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఆప్కో షోరూం మేనేజర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2025 ఆగస్టు 15వ తారీఖు భారత స్వతంత్ర దినోత్సవం 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు
ఎంతో ఘనంగా భీమవరం నియోజకవర్గం అంతా శ్రీ విజ్ఞాన వేదిక రంగశేఖర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి అందరూ కూడా ఐకమత్యంగా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, దీని ప్రత్యేకంగా చేనేత వస్త్రాలు, స్వదేశీ వస్తువుల్ని వాడండి, స్వదేశీ వస్త్రాలని కట్టడం అనేది గాంధీ గారి నినాదం. ఆ నినాదాన్ని మన అందరం కూడా అమలుపరచాల్సిన బాధ్యత ఉంది. రాబోయే రోజుల్లో కూడా మన దేశం స్వతంత్రంగా ప్రతి కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ స్వతంత్ర దినోత్సవానికి చేనేత వస్త్రాలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ మగ్గాలకు కూడా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానీ వీళ్ళకి ఎన్నో సబ్సిడీలు ఇచ్చారు. మొన్న మంగళగిరిలో ఈ చేనేత వస్త్రాలు ఇవన్నిటికి సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంగళగిరిలో ఉంటుంది. ఆ మంగళగిరి వేదికగా ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా అందరూ కూడా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో మన స్వదేశీ వస్తువుల్ని, స్వదేశీ వస్త్రాలని, చేనేత వస్త్రాలకి మనం ప్రోత్సహించే విధంగా మరి చేసుకోవాలని చెప్పేసి రాబోయే ఆగస్టు 15 శుక్రవారం రోజున దేశ ప్రజలకు భీమవరం నియోజకవర్గం తరపున 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. స్వదేశీ వస్తువులు వాడాలనేటువంటి నినాదంతో ఈరోజు ఖాదీ బండార్ అనేటువంటి మన ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్టాల్లో మన అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇదందరూ కూడా మనం ఖద్దరు బట్టలు వాడితే ఆ చేనేత కారులు అందరినీ ప్రోత్సహించినట్టు ఉంటుంది. అది వృత్తి ధర్మంగా అందరూ కూడా వృత్తులు వదిలేస్తున్నారు. ఆ వృత్తి వదలకుండా చేనేత కారులు అందరినీ ప్రోత్సహించాలంటే మనందరూ చేనేత వస్త్రాలు వాడాలి. నేనైతే 20 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాను, ఖద్దరు బట్టలే వాడుతున్నాను నుంచి తెలియజేస్తాను. ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సుమారుగా 5 రోజుల నుంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రంగసాయి గారి నేతృత్వంలో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత వస్త్రాలకి ప్రోత్సాహాన్ని ఇస్తూ చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మీరు ప్రతి సంవత్సరం కొనుక్కునే కొత్త దుస్తుల్లో మినిమం ఒక్క షర్ట్ అయినా సరే, ఒక్క చీర అయినా సరే చేనేత వస్త్రాలయం దగ్గర కొనుక్కుంటే వారికి మనం పూర్తి అండదండలుగా ఉన్నట్టు అవుతుంది. ఆ బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉంది. ట్రంప్ గారు కొత్తగా విధిస్తున్న పన్నుల మూల కూడా మనం చాలా ఇబ్బందులు పడతాము. అందుచేత మొన్న కూడా ప్రధానమంత్రి గారు స్వదేశీ వస్తువుల్ని అందరూ కొనుక్కోండి, భారతీయులందరూ కూడా ఆయన కూడా చెప్పారు. అందుచేత ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే మీరు కొనుక్కునే వస్తువులలో స్వదేశీ వస్తువులు, చేనేత వస్తువులు కొనుక్కోవాలని కోరుకుంటున్నాం. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ 8 రకాలైనటువంటి ఉద్యమ పిలుపుల్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో స్వదేశీ ఉద్యమం, ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి చేనేత రంగంపై పెను ప్రమాదానికి ఒక గురి చేసేటువంటి ఒక రకమైనటువంటి ఒక జీవాన్ని తీసుకొచ్చి అక్కడ లండన్లో తయారయ్యేటువంటి ఏదైతే వస్త్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క భారతదేశ ప్రజలకి మరి పరిచయం చేసేటువంటి కార్యక్రమం చేపట్టాడు. దాన్ని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ ఆనాడు ఖద్దరు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఇక్కడ ఎంతో చేనేతకు సంబంధించినటువంటి వర్గాలు ఉన్నాయి. ఇక్కడ నూలు ఉంది. చేతి వృత్తికి సంబంధించినటువంటి ఉపాధికి ఈ యొక్క ఖద్దరు, నేత అనేటువంటిది ఉపయోగపడుతుందని ఆనాడు స్వదేశీ ఉద్యమాన్ని ఆయన చేపడితే భీమవరంలో కోటమర్తి కనకమ్మ గారు మరి ఆ పిలుపుని అందుకుని వారి వీధి ఆ యొక్క ఖద్దర్ని మరి తీసుకుని వస్త్రాలను అమ్మడమే కాకుండా ఎవరైనా సరే ధరిస్తారు అని అంటే వారికి ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి ఒక భీమవరం పట్టణంలో ఇవాళ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రజల్లో మళ్ళా చైతన్యం తీసుకురావాలి, ఈ యొక్క ఖద్దర వాడకం, నేత వాడకం అనేటువంటిది దుస్తులు ధరించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 29వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ వారోత్సవాల్లో ఈరోజు ఆప్పో షోరూమ్ నందు రంగసాగర్ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలను ప్రోత్సహించండి అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆప్పో షోరూంలో మరి చేయడం ఎంతో ఆనందకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చేనేత వస్త్రాలను ధరించి చేనేత పరిశ్రమను ప్రోత్సహించవలసిందిగా ప్రతి ఒక్కరిని సవినయంగా వేడుకొనిచున్నాం. అంత మాత్రమే కాదు, రంగసాగర్ ఆధ్వర్యంలో ప్రతి అపార్ట్మెంట్ నందు, టెంపుల్స్ నందు వివిధ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రముఖులందరూ కూడా, మన భీమవరం పట్టణ వాసులందరూ కూడా ఈ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం. 79వ భారత స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా స్వదేశీ వస్తువు దాని మీద ఉద్యమం జరిగింది. మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో విదేశీ వస్తు బహిష్కరణ చేయాలని అప్పుడు రోజుల్లో మహానుభావులంతా ఉద్యమం చేశారు. అప్పుడు ఈ నూలు వడకటం, ఈ రత్నాలు ఇవన్నీ చాలా అభివృద్ధిలోకి వచ్చాయి. తర్వాత కూడా ఖద్దరు అనేది జాతీయ నాయకులే కాకుండా ప్రతి ఒక్కరు వాడే పరిస్థితి వచ్చింది. ఇవాళ చేనేత పరిశ్రమ గవర్నమెంట్ చాలా చేయూతిచ్చింది.
భీమవరం మెంటేవారి తోటలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనం నందు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మానవతా సంస్థ భీమవరం శాఖ గౌరవ డైరెక్టర్ పెన్మస రామ్మోహన్ వర్మ ప్రారంభించి మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా పేద మధ్యతరగతి కుటుంబాల వారికి వైద్య సహాయాలు అందించేందుకు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ వైద్య సేవలు అందిస్తూ వస్తుందని, ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మానవతా సేవా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు మాట్లాడుతూ ఈసీజీ, టుడీ ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించి తక్కువ ధరకు మందులు అందించారని తెలిపారు. నిర్వాహకులు ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపు నందు 85 మంది పేషెంట్లకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సందీప్ వర్మలు వైద్య సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్దరాజు ఫౌండేషన్ చైర్మన్ మంతెన సీతారాం, కనుమూరి సత్యనారాయణరాజు, గ్రంథి కుమార్, వెంకటేశ్వర వరప్రసాద్, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య భవనంలో పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి గుండె వ్యాధులపైన ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో టుడీ ఎకో, ఈసీజీ ఇతర పరీక్షలన్నీ కూడా చేసి అవసరమైనటువంటి పేదవాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించే ఏర్పాటుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మన భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారందరికీ కూడా పేదలకు సాయం చేయాలని ఉద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం ఆధ్వర్యంలో ఈరోజు మెంటేవారి తోటలోని పుచ్చలపల్లి సందర్భంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత గుండె క్యాంపు ఎంతైనా ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా సంఘం వారు ఫ్రీ మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేశారు. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్కి శ్రీకాంత్ అనే డాక్టర్ గారు, సందీప్ వర్మ అనే గుండె వైద్యులు ఇద్దరు వచ్చి పేదలకి చూసి టూడీ ఎకో, ఈసీజీ అన్ని చూసి అందరికీ అన్ని అందిస్తున్నారు, మందులు కూడా అందిస్తున్నారు. మా డాక్టర్లు ఇద్దరికి వాళ్ళ సేవా దృక్పథానికి మనం ఎంతో అభినందించాలి. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శనివారం ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవు పాలు, పంచామృతాలు, సుమంగళి ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పసుపు, కుంకుమ, గాజులు, రవికలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారికి పూజ చేసిన సుమంగళి ద్రవ్యాలను ఆదివారం ఉదయం ముత్తైదువులకు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి పొన్నారంగారావు, సహాయ కార్యదర్శి గడికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరు శివాజీ, పనమట దుర్గారావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో నిన్నటి రోజున శ్రావణ పౌర్ణమి సందర్భముగా మరి భక్తుల సహాయ సహకారములతో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ రోజున అమ్మవారి దేవాలయంలో మరి సహస్రనామావళి అంటాం కాబట్టి అలాగే 1000 మంది ముత్తైదువులకి అమ్మవారి యొక్క సుమంగళి ద్రవ్య ప్రసాదం పసుపు కుంకుమ గాజులు రవికలు ఈ సుమంగళి ద్రవ్య ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది మనకు ఈ సహకారం అందించారు. అలాగే అమ్మవారికి అనుగ్రహంతో ఈ భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారికి అనుగ్రహంతో ప్రసాదించాలని చెప్పి ఈ పూజా కార్యక్రమం ద్వారా అమ్మవారిని వేడుకోవటం జరిగింది. కాబట్టి మహోన్నతమైన ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రావణ పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం కూడా విశేషంగా అమ్మవారికి సుమంగళీ ద్రవ్యాలతో పంచామృతాలతో వేద మంత్రోచ్చారణతో అభిషేకాలు సుమంగళీ ద్రవ్యము అమ్మవారికి అభిషేకం చేసిన తరువాత అభిషేకం అనంతరం అమ్మవారికి చక్కగా అందంగా సుమంగళి ద్రవ్యాలన్నీ అలంకరించి ఈ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారి ప్రసాదంగా ముత్తైదులకు సర్వ సౌభాగ్యాల కోసం సకల సంపదల కోసం అమ్మవారి ఆ యొక్క ప్రసాదంగా పంచిపెట్టడం జరుగుతోంది. ఎంతోమంది వందలాది మంది ముత్తైదులందరూ ఉదయం 7:30 దగ్గర నుంచి ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే చాలామంది తీసుకుంటున్నారు, ఇంకా వస్తున్నారు. శ్రీరాంపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేకంలో సుమంగళి ద్రవ్యాలతో అలంకారం జరిగింది. మహిళలందరికీ సుమంగళి ద్రవ్యాలు పంచిపెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి సుమంగళి ద్రవ్యాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాను. హైందవ పరిషత్ హైందవ శంకరావ సభ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భువన విజయం సాంస్కృతిక సాహితీ రూపకాన్ని శనివారం రాత్రి ఆకివీడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి విశేషంగా ఆకట్టుకున్నారు. చరిత్ర ఉన్నంత వరకు శ్రీకృష్ణ దేవరాయల కీర్తి వెలుగొందుతుందని ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నంలో అన్నారు. ఈ సందర్భంగా కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి రామవరప్రసాద్, గంధం ఉమా సత్యనారాయణ, నిర్వాహకులు లంక జలదుర్గా ప్రసాద్, శశికళ, ఆర్యవైశ్య సంఘం నాయకులు గుర్రం శ్రీనివాసరావు, ఈశ్వరరావు, సన్నిధి వెంకన్నబాబు, డివి రమణమూర్తితో పాటు పెద్ద ఎత్తున కళాభిమానులు పాల్గొన్నారు. నీది కూడా ఒక జన్మేనా కుక్క బతుకు అని ఎద్దుల అందుకం. అదే విధముగా ఆ కుక్కలు కూడా ఆ మాటలు మార్చి నీది ఒక బ్రతుకేనా మనిషి బ్రతుకు అన్నాయి ప్రభు. నీది ఒక బ్రతుకేనా మనిషి బ్రతుకు అన్నవి ప్రభు. అంతేకాదు ప్రభు, ఎందుకురా మీరిద్దరు మనుషుల్లాగా మరుగుతున్నారు అని కూడా అన్నది ప్రభు. మనుషుల్లాగా మరుగుతున్నది అన్నాడు అని కూడా అన్నది ప్రభు. శ్రీకృష్ణ దేవరాయ నీ గురించి, నీ బల పరాక్రమం గురించి, మీకు ఉన్నటువంటి కళాభిమానాన్ని గురించి మేము మా దేశము యందు కథలుగా విని ఉంటేవి. అది చూసిన కొరకు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఎవరికి లోటు ఉంటుంది? విదేశాలలో వర్తక వ్యాపారాలు వాణిజ్యాలతో పాటుగా సంగీతము సాహిత్యము కళలు కూడా వేటిగడ్డ నిలు నీవా పొన్నచు కూడు నీళ్ళే చుట్టంబులు తెచ్చి పెట్టెదరు నీకిందేటికే లింగమా ఓ పరమేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, నువ్వు ఎందుకని ఇక్కడ అడవి ప్రాంతంలో ఒక్కడమే ఉన్నావు? ఏ ఆశతో ఉన్నావు? ఇది భయంకరమైన అడవి. ఏ చెట్టు చాటున ఏ క్రూర మృగం దాగి ఉందో, ఏ పులి ఉందో, ఏ సింహం ఉందో, ఏ విషసర్పాలు మాటు వేసి ఉన్నాయో, ఇటువంటి భయంకరమైన అడవిలో నువ్వు ఒక్కడవేగా ఎందుకున్నావు? ఒకవేళ నీకు
నీకు ఆకలి దప్పులకు వేస్తే నీకు అన్నము నీళ్లు ఎవరు తెచ్చి పెడతారు? ధన్యవాదాలు. ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ కడుపారడెంకెడియమ్మ దుర్గమాయమ్మ కృపాతీర్చుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదలని త్రిలోక జననీ వందే గిరాం దేవతాం యత్పాదాబ్జ నమస్క్రియాః సుకృతినో తారత్వత ప్రక్రియాః బీజన్యాస భువో భవంతి కవితానాట్యైక జీవాతవః అని ప్రార్థిస్తూ శ్రీవారిని స్వస్తి పటుత్వతత్వ గుణమాధుర కీర్తికి సర్వ పండితాభ్యర్థ మహాద్భుతము చరిత్రలో నిలిచిపోయేటువంటిది. సర్వే భద్రాణి పశ్యంతు. భీమవరం మండలం డేగాపురం గ్రామంలో దేవిశ్రీ పెట్రోల్ బంకును రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. నాణ్యమైన పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. భీమవరం గొలవాంతిప్ప లోసరికి ప్రధాన రహదారి అని ఈ ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు అభినందనీయమన్నారు. పెట్రోల్ బంక్ నిర్వాహకులు అడబాల నారాయణమూర్తి మాట్లాడుతూ వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ను అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. హైవే 300 మీదుగా అందరూ కూడా నేషనల్ హైవే 216 టచ్ చేయడానికి అందరూ కూడా ఈ రోజుని హైవే ఉపయోగించుకున్న విషయం అందరికీ విదితమే. అందరికీ అందుబాటులో ఉండే విధంగా మిత్రులు అడబాల నారాయణమూర్తి గారు దేవి ఫ్యూయల్ స్టేషన్ పేరుతోటి ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ నిర్మించడం జరిగింది. శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం ఇప్పుడే చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ అందుబాటులో ఈ పెట్రోల్ బంక్ తీసుకురావడం జరిగింది. మా హెచ్పి కుటుంబంలోకి అడబాల నారాయణమూర్తి గారిని చాలా స్వాగతిస్తున్నాం. మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం, సరైన కొలతతోటి సరైన క్వాలిటీతో మేము అందరికీ కూడా సరుకు అందజేస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మిత్రులు నారాయణమూర్తి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క పెట్రోల్ బంక్ సేవల్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా. పెట్రోల్ బంక్ ఓపెనింగ్ జరిగింది. మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, మన మినిస్టర్ గారు శ్రీనివాస్ వర్మ గారు, ఆకా సత్యనారాయణ గారు, అందరు పెద్దలందరూ వచ్చి ఓపెనింగ్ చేశారు. చాలా సంతోషం. అందరు ఆశీస్సులు మా పెట్రోల్ బంక్ హెచ్పి సంస్థకి కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం.
ఉండి మండలం పామలపరు గ్రామంలోని దళిత శ్మశాన వాటికకు సంబంధించిన సరిహద్దులు మార్చి దళితులు మోసం చేసిన అధికారులపై తక్షణమే జిల్లా కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ బహుజన సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్లూరు మధు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కారుమంచి క్రాంతిబాబు డిమాండ్ చేశారు. ఉండి మండలం పాములపర్లో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. గ్రామంలో దళితులు పూర్వం నుంచి వినియోగించుకుంటున్న శ్మశాన వాటిక నుంచి పొంతరోడ్డు వేయడాన్ని ఖండించారు. 2009లో రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వం ప్రతి దళితవాడకు జనాభాతో సంబంధం లేకుండా 2 ఎకరాల శ్మశాన భూమి ఉండాలని 1235 జీవో జారీ చేసిందని, కానీ జిల్లాలో 80% దళితవాడలో శ్మశాన వాటికకు భూమి కేటాయించలేదని, గత ప్రభుత్వం అత్యవసరంగా 45 రోజుల్లో ఎస్సీ పేటలకు శ్మశాన భూమి కేటాయించాలని చెప్పడంతో 45 సెంట్లు శ్మశాన భూమి ఉన్న పాములపరు దళితవాడకు 2023 సంవత్సరంలో పంచాయతీ 82 సెంట్లు శ్మశాన భూమిని దళితపేటకు కేటాయిస్తున్నట్లు తీర్మానం చేసిందని గుర్తు చేశారు. కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులను దుర్వినియోగం చేస్తూ గత తహసీల్దార్ ఇచ్చిన స్వాధీన పత్రాన్ని మారుస్తూ ప్రలోభాలకు లొంగి శ్మశాన భూమికి సరిహద్దులను మారుస్తూ మండల తహసీల్దార్కు లేఖ రాయడంపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపించి గ్రామ పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ విషయాలన్నిటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించుకుని తమ దళితపేటకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఏపీ బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు బిరుదుగడ్డ రమేష్ బాబు, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి చిన్నం నాగేశ్వరరావు, మండల కార్యదర్శి మాదాసి గోపి, స్థానిక నాయకులు దానం విద్యాసాగర్, దర్శి పరదేశి, దర్శి సల్మాన్ రాజు, దర్శి బాచి మహిళలు పాల్గొని శ్మశాన వాటికలో రోడ్డు వేయొద్దంటూ నినాదాలు చేశారు. దళితులు శ్మశాన వాటికలో సుమారు 150 సంవత్సరాలుగా మరి వారు సమాధులు కప్పెట్టుకుని నిర్ణయించుకుంటున్న సమాధులలో ప్రస్తుతం రోడ్డు వేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రోద్బలంతో, స్థానిక కూటమి నాయకుల ప్రోద్బలంతో ఈ దళితుల సమాధుల నుంచి రోడ్డు వేయాలని ఒక ఆలోచన కలిగి ఇక్కడ పనులు ప్రారంభించినప్పుడు ఇక్కడ స్థానిక మరి మహిళలు, దళిత పురుషులు, స్త్రీలు అందరూ ఎదుర్కొంచినప్పుడు మాకు తెలిసిన మనిషి వచ్చి మేము మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఎటువంటి రికార్డు ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు కానీ, డిప్యూటీ ఎంఆర్ఓ గారు, సెక్రటరీ కానీ వీళ్ళు ఎవరైనా ఇవ్వకుండా పోలీసు వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు బలవంతంగా రోడ్డు వేయడానికి వచ్చినప్పుడు మేమందరూ ప్రతిఘటించి రికార్డు ఇమ్మన్నప్పుడు మాకు ఎటువంటి రికార్డు ఇవ్వాల. స్థానిక దళితులతో 4వ తారీఖు కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయగా ఇంతవరకు ఎటువంటి అండర్స్టాండ్ పోగా ఎంఆర్ఓ గారు ధ్రువపత్రం, ఒక ఫేక్ మెమోరాండం లేకపోతే ఒక సర్టిఫికెట్ 5వ తారీఖు తయారు చేశారు. మేము పెట్టిన 4వ తారీఖు పెట్టిన కలెక్టర్ గారికి వాళ్ళు ఏం చేశారు, 5వ తారీఖు ఒక పొజిషన్ హ్యాండ్ ఓవర్ సర్టిఫికెట్ అనేది తయారు చేశారు. హద్దులు మారుస్తూ ఒక పేపర్ పంపించారు. 5వ తారీఖు చేశారు. నిన్న 8వ తారీఖు మాకు ఇది పంపించారు. ఇది చూడండి, ఇది ఫస్ట్ బౌండరీస్, తర్వాత ఈ బౌండరీస్ మార్చి ఇచ్చారు. అలా బౌండరీస్ మార్చి ఇచ్చే రైట్ సెక్రటరీకి ఎక్కడ ఉంది? ఈ బరేల్ గ్రౌండ్ యొక్క మరి ఎవరైతే హక్కుదారులు ఈ 2 పేటలో ఉన్నారో పాములపర్లో వాళ్ళ నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకోకుండా, స్థానిక పంచాయతీ తీర్మానం లేకుండా, స్థానిక ప్రెసిడెంట్ కానీ ఎవరికి సంబంధం లేకుండా సెక్రటరీ ఒక లెటర్ పెట్టి అదే రోజు మళ్ళీ ఈ కొత్త సర్టిఫికెట్ తీసుకురావడం చాలా 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 దారుణం. ఇది ప్రజల్ని మోసం చేయడంలో కీలక పాత్ర వహించిన వారు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్. వీళ్ళందరినీ ఇక్కడ ప్రజల్ని మభ్యపరిచి మీరు 2 రోజులు మీకు మంచి న్యూస్ ఇస్తాం, మీరు 2 రోజులు మీకు మెయిల్ చేస్తామని చెప్పి ఈ రోజు రోడ్డు వేయడానికి వాళ్ళకి కావాల్సిన విధంగా ఒక దొంగ పత్రం రెడీ చేసుకున్నారు. చెల్లదు ఇది. మేము దీన్ని సవాల్ చేస్తున్నాం. కలెక్టర్ వారిని కలుస్తాం. దీని మీద మేము భవిష్యత్తులో ఎంత జరిగిన పోరాటం చేస్తాం. దళితులకు చెందినటువంటి శ్మశాన వాటికలో రోడ్డు వేయాలనేటువంటి ఒక ఘర్షణ వాతావరణం గత వారం రోజుల నుంచి ఇక్కడ నలుగుతూ ఉన్నది. ఏళ్ల తరబడి సుమారు 150 ఏళ్ల నుంచి మేము మా పూర్వీకుల నుంచి మేము శ్మశాన వాటికగా ఉపయోగించుకున్న భూమిని మాకే ఇవ్వండి అయ్యా అని చెప్పేసి ఒకవైపు దళితులు కోరుతా ఉంటే, ఈ గ్రామం తరపున కూడా కాకుండా పక్క గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు, భూస్వాములు తమ యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం కోసం వాళ్ళ ఆక్వా ఏదైతే వ్యాపారం చేసుకున్నారో ఆ వ్యాపార దృక్పథం కోసం, ప్రయోజనం కోసం అక్రమంగా రోడ్డు వేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకువచ్చి ఈ రోజున దళితులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కనిపిస్తూ ఉంది. గత వారం రోజుల నుంచి కూడా అనేకమైనటువంటి పరిణామాలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. కేవీపీఎస్గా కూడా మేము కోరేది ఏంటంటే, తక్షణం ఇది సామరస్యపూర్వకంగా ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి సామరస్యపూర్వకంగా దీన్ని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి దళితులకి ఏళ్ల తరబడి అనుభవిస్తున్నటువంటి భూమి చట్ట ప్రకారంగా రికార్డుల్లో వీళ్ళకి చెందింది అని రాసిస్తే, ఈ మధ్యకాలంలోనే సుమారు 2 రోజుల వ్యవధిలోనే ఈ చట్టాలన్నీ కూడా భూస్వాములకి, సంపన్నులకి, ఆక్వా సాగుదారులకి చుట్టాలుగా మారిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సాక్షాత్తు
పంచాయతీ సెక్రటరీ గారే తమ యొక్క విధులను దుర్వినియోగపరుస్తూ సిబిసిఎన్సి సంఘాల ఐక్యతకు ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తానని ఈస్ట్ ఆక్విడ్ ఫీల్డ్ కౌన్సిల్ చైర్మన్ బోరగ బెంజమిన్ అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన బెంజమిన్ సత్కార సభ ఆక్విడ్ క్రిస్టియన్ పేట్లోని ఆంధ్ర ఎవాంజికల్ బాపిస్ట్ చర్చిలో ఆదివారం జరిగింది. బెంజమిన్తో పాటు కార్యదర్శి కోరాడి శామ్, మందా ఏసేబుల్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ జార్జ్, సిఆర్ జోసఫ్ రాజు, బొండాడ వెంకటేశ్వరులతో పాటు సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమానికి స్థానిక సిఆర్ గారు, జోసఫ్ రాజ్ గారు, అలాగే స్థానిక పెద్దలు, స్థానిక యూత్ వారు, క్రీడల సమాజం, మరి పెద్దలు అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కృష్ణపేట మమ్మల్ని పిలిచి మరి ఈ కౌన్సిల్ గౌరవించి రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా రెడీ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిద్దాం. మీరందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కృష్ణపేట ఎప్పుడు ఆదరించే పేట ఇది. ఎవరినైనా సరే మరి మమ్మల్ని కూడా కౌన్సిల్ తరఫు నుంచి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి నా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ జిల్లాలకే నేరుగా వెళ్లి వైద్యుల లైసెన్స్ రెన్యువల్, రీ రిజిస్ట్రేషన్స్ చేయడం అభినందనీయం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో సందడి చేసిన నిధి అగర్వాల్. ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి ఏకాది సిల్వర్ జ్యువెలర్స్ ప్రారంభించిన సినీ నటి. భీమవరం పట్టణంలో పలు వార్డుల్లో గ్రామ దేవతల జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఏబీవీపీ కేవలం విద్యార్థి సంఘం మాత్రమే కాదు, జాతి నిర్మాణానికి కృషి చేసే గొప్ప సంస్థ. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.